స్టూడెంట్స్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పుకుందాం ఈ వీడియోలో. మనం ఇంతకుముందు ప్రీవియస్గా నోబుల్ గ్యాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ +2లో. మరి 15th గ్రూప్ ఎలిమెంట్స్, వాట్ ఆర్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఆల్సో నోన్ యాజ్ 5th A గ్రూప్ ఎలిమెంట్స్ అకార్డింగ్ టు మెండలీఫ్. బట్ అకార్డింగ్ టు లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అంటే 15th గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్తాం. They are also known as nicogens and their compounds are known as pnictides. Nicogens or pnictides. Why they are known as nicogens? అంటే 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్న అట్మాస్ఫియర్లో మనం ఉన్నామంటే, ఆ ఏరియాలో ఉన్నాము అంటే సఫోకేటింగ్ ఇన్ నేచర్. శ్వాస తీసుకోలేము, ఉక్కిరి బిక్కిరి అవుతాం కాబట్టి they are known as nicogens and their compounds are known as pnictides అని చెప్తాం. అది బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. ప్రతి గ్రూప్కి ఒక పేరు ఉంది. 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ known as alkali metals, 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ known as alkaline earth metals, 3rd A స్పెసిఫిక్ నేమ్ ఏమి లేదు, 4th A స్పెసిఫిక్ నేమ్ ఏమి లేదు. బట్ 3rd A is known as boron family, 4th A is known as carbon family. Then 5th A is known as nicogens, 6th A group chalcogens, 7th A group halogens, 0 group that means 18th group noble gases, inert gases, rare gases, aerogens అలా ఇండికేట్ చేస్తాం. మరి ఇక్కడ 15th గ్రూప్ ఎలిమెంట్స్లో ఎలిమెంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, ఆంటిమోనీ అండ్ బిస్మత్. దీస్ ఆర్ ద 15th గ్రూప్ ఎలిమెంట్స్. వాట్ అబౌట్ దైర్ అటామిక్ నెంబర్స్ అంటే నైట్రోజన్ 7, ఫాస్ఫరస్ 15, ఆర్సనిక్ 33, యాంటిమోనీ 51, బిస్మత్ అటామిక్ నెంబర్ 83. దీస్ ఆర్ ద అటామిక్ నెంబర్స్. వాట్ అబౌట్ దర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అంటే నైట్రోజన్ అటామిక్ వేడికి తెలిసిందే కదా మనకి 14, ఫాస్ఫరస్ 31. మిగిలిన ఎలిమెంట్స్ అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ బిస్మత్ వచ్చేసి 208.9, అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు మనం. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఇస్ NH2 NP3 consist of a pair in NS subshell and NP subshell consist of 3 unpaired electrons. So every 15th group element consists of 1 pair and 3 unpaired electrons. మరి నైట్రోజన్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే 1H2 2H2 2p3, ఫాస్ఫరస్ కాన్ఫిగరేషన్ 1H2 2H2 2p6 3H2 3p3 అండ్ ఆర్సనిక్ కాన్ఫిగరేషన్ 1H2 2H2 2p6 3H2 3p6 4H2 3d10 4p3. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నైట్రోజన్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ 2H2 2p3, ఫాస్ఫరస్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ 3H2 3p3, ఆర్గాన్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ 4H2 4p3. సో ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఇస్ NH2 NP3 కనిపిస్తూనే ఉంది మనకి. అలానే నైట్రోజన్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ n-1 షెల్. n-1 షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. Phosphorus consists of 8 electrons in its n-1 shell. Arsenic consists of 18 electrons in its n-1 shell. Antimony and bismuth also consist of 18 electrons in their n-1 shells. Then n-1 shell nucleus చుట్టూ ఉన్నటువంటి మనం ఆర్బిట్స్ అబ్జర్వ్ చేస్తే this is the valency shell or nth shell, n-1 shell, n-2 shell. This is the ultimate shell and this is the penultimate shell, and this is the anti-penultimate shell annam. Anti-penultimate shell, ultimate, penultimate, anti-penultimate. మరి ఫస్ట్ ఎలిమెంట్ ఏ గ్రూప్లో తీసుకున్నా 3rd 4 5 6 7 0 వీటన్నింటిలో ఫస్ట్ 0 అంటే హీలియం వదిలేస్తే every element, first element consists of 2 electrons in its n-1 shell. 5th A లో నైట్రోజన్, 6th A లో ఆక్సిజన్, 7th A లో ఫ్లోరిన్ తీసుకుంటాము,
ఇవన్నీ కూడా ఎవ్రీ ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 electrons in its n-1 shell. అందుకనే ఫస్ట్ ఎలిమెంట్ డిఫర్స్ విత్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ మ్యాక్సిమం ప్రాపర్టీస్ ఆఫ్ ద సేమ్ గ్రూప్. ఆ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే నైట్రోజన్ డిఫర్స్ విత్ అదర్ 50A గ్రూప్ ఎలిమెంట్స్ ఇన్ మ్యాక్సిమం ప్రాపర్టీస్. వేరే గ్రూప్తో కంపేర్ చేస్తే సిమిలారిటీస్ ఉంటాయి, బట్ ఇదే గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే డిఫరెన్సెస్ వస్తాయి. ఎందుకు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తుంది అంటే బికాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 2 electrons in its n-1 shell. So nitrogen differs with other 15th group elements in maximum properties. Then differentiating electron is present in the p subshell. Differentiating electron, the electron which differs to neighboring elements in a period is known as a differentiating electron. లేదా ఒక ఎలిమెంట్లో ఉన్నటువంటి చిట్ట చివరి ఎలక్ట్రాన్నే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంట. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద p subshell, then these elements belongs to p block. So 15th group elements belongs to p block. Then 15th group element type అంటే ఏ టైప్ తీసుకుంటాము అంటే రిప్రజెంటేటివ్ టైప్. ట్రాన్సిషన్, ఇన్నర్ ట్రాన్సిషన్, రిప్రజెంటేటివ్, నోబుల్ గ్యాసెస్ అని చెప్పుకున్నాం. సో 15th group elements belongs to representative type తీసుకుంటాం. దట్ ఈస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 15th group elements తీసుకుంటే నైట్రోజన్ డిఫర్స్ విత్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ మ్యాక్సిమం ప్రాపర్టీస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ దీంట్లో నికోజెన్స్. 15th group elements are nicogens. General configuration NH2 NP3. Why nitrogen differs with other 15th group elements in maximum properties? Due to the presence of only 2 electrons in its n-1 shell తీసుకుంటాం. Then what about the occurrence and abundance of 15th group elements? Occurrence and abundance. Nitrogen to bismuth abundance gradually decreases. From nitrogen to bismuth abundance gradually decreases. Least abundant 15th group elements is bismuth and 0.008 ppm parts per million. అంత తక్కువగా ఉంటుంది bismuth. Least abundant 15th group element is bismuth. But most abundant 15th group element is nitrogen. Nitrogen is the most abundant 15th group elements. So దీంట్లో తీసుకుంటే అది కూడా except phosphorus, other 15th group elements occurs in either free state or combined state. Free state or combined state. ఎలిమెంటల్ ఫామ్లో కానీ లేదా కంబైన్డ్ స్టేట్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. But phosphorus only occurs in the combined state, but it do not occurs in the free state. Phosphorus మాత్రం ఫ్రీ స్టేట్లో ఎలిమెంటల్ ఫామ్లో ఉండదు, కానీ రిమైనింగ్ 15th గ్రూప్ ఎలిమెంట్ ఎలిమెంటల్ ఫామ్లో అయినా కంబైన్డ్ స్టేట్లో అయినా ఉంటాయి. మరి నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్ ఈజ్ ద మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అట్మాస్ఫిరిక్ ఎయిర్. అది కూడా 78% బై వాల్యూమ్ తీసుకుంటాము. 75% బై వెయిట్ ఆఫ్ నైట్రోజన్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫిరిక్ ఎయిర్. మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అట్మాస్ఫిరిక్ ఎయిర్ నైట్రోజన్. మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ హైడ్రోజన్. మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్ ఆక్సిజన్. సెకండ్ మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్ అతను వచ్చేసి సిలికాన్. థర్డ్ మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్ ఈజ్ అల్యూమినియం. సో నైట్రోజన్ ఇస్ ద మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అట్మాస్ఫిరిక్ ఎయిర్. 78% బై వాల్యూమ్, 75% బై వెయిట్ తీసుకున్నాం. Then in the combined state, nitrogen mainly occurs in the form of nitrate family. So the most important minerals of nitrogen ante sodium nitrate and potassium nitrate. These are the important minerals of nitrogen because nitrogen occurs in the form of nitrate family. Sodium nitrate is known as a chili saltpeter. This is a chili saltpeter. NaNO3 sodium potassium nitrate is known as Indian saltpeter and chili saltpeter and Indian saltpeter. Nitrogen is also available in proteins in plants and animals.
ప్లాంట్స్లో యానిమల్స్లో నైట్రోజన్ దేంట్లో ఉంటుంది అంటే ప్రోటీన్స్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ తీసుకుంటే పాస్పరస్ తీసుకున్నాం, ఆల్రెడీ చెప్పాను. పాస్పరస్ ఓన్లీ అకర్స్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ బట్ డు నాట్ అకర్స్ ఇన్ ద ఫ్రీ స్టేట్ అని చెప్పుకున్నాం. పాస్పరస్ ఈస్ ద 11th మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్. అర్త్ క్రస్ట్లోనే ఇట్ ఈస్ ద 11th మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్ ఇన్ ద అర్త్ క్రస్ట్. Phosphorus mainly occurs in the form of apatite family. ఏ ఫామ్ లో ఉంటుంది అంటే అపటైట్ ఫ్యామిలీగా అవైలబుల్గా ఉంటుంది ఫాస్ఫరస్. వాట్ అబౌట్ ద అపటైట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరెవరు తీసుకోవచ్చు మనం? ఫ్లోరాపటైట్ 3Ca3PO4 taken twice, CaF2. ఫ్లోరాపటైట్, క్లోరాపటైట్ PO4 taken twice, CaCl2. Hydroxyapatite PO4 taken twice, CaOH taken twice. So these are the important minerals of phosphorus which occurs in the form of apatite family. This is fluorapatite, this is chloropatite, and this is a hydroxyapatite. These are the minerals of phosphorus. Then it also available in egg and milk. ఎగ్ అండ్ మిల్క్లో ఫాస్ఫరస్ ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫోప్రోటీన్స్. ఫాస్ఫోప్రోటీన్స్ ఫామ్లో ఎగ్లో అండ్ మిల్క్లో ఉంటుంది. ఆల్సో ప్రజెంట్ ఇన్ లివింగ్ సెల్స్ అండ్ బోన్స్. బోన్స్ అండ్ లివింగ్ సెల్స్లో కూడా ఫాస్ఫరస్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇది అబాండెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అండ్ నైట్రోజన్ తీసుకుంటే. అదర్ ఎలిమెంట్స్ చెప్పుకున్నాం. మరి ఎవరెవరు చెప్పుకున్నాము? ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్ తీసుకున్నాం. దీస్ 3 ఎలిమెంట్స్ మెయిన్లీ అకర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దేర్ సల్ఫైడ్స్. సల్ఫైడ్స్ ఫామ్లో అవైలబుల్గా ఉంటాయి. లైక్ AS2S3 ఆర్సెనిక్ సల్ఫైడ్. దీన్ని మనం ఏమని చెప్తామంటే రియల్గర్ అనే నేమ్తో చెప్పొచ్చు, ఆర్పిమెంట్ అనేటువంటి నేమ్తో కూడా చెప్పొచ్చు. ఎవరిని? ఆర్సెనిక్ సల్ఫైడ్, రియల్గర్ అండ్ ఆర్పిమెంట్. రియల్గర్ అంటే కలర్ ఏముంటుంది అంటే ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటుంది. ఆర్పిమెంట్ కలర్ అంటే ఎల్లో ఇన్ కలర్ తీసుకుంటాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్స్ ఆఫ్ ఆర్సెనిక్ తీసుకుంటే. నెక్స్ట్ స్టిబైన్, స్టిబైన్ అకర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Sb2S3 అండ్ Sb2O3. సల్ఫైడ్ అండ్ ఆక్సైడ్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది స్టిబైన్ తీసుకుంటే. అండ్ బిస్మథైన్ తీసుకున్నాము, Bi2S3 అండ్ Bi2O3 ఫామ్లో తీసుకున్నాం. దిస్ ఈజ్ బిస్మత్ గ్లాన్స్. Bi2S3 బిస్మత్ గ్లాన్స్. ఇక్కడ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టిబినైట్, Sb2O3. స్టిబినైట్ ఈజ్ అవైలబుల్ విత్ ఫ్లూ గ్యాసెస్. ఫ్లూ గ్యాసెస్ అంటే మెటలర్జీలో జింక్ సల్ఫైడ్ లాంటి మినరల్స్ ప్యూరిఫికేషన్లో మనకి ఫ్లూ గ్యాసెస్ లిబరేట్ అవుతూ ఉంటాయి. ఆ ఇంప్యూర్ గ్యాసెస్, ఫ్లూ గ్యాసెస్లో స్టిబినైట్ అంటే స్టిబియం స్టిబినైట్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది, Sb2O3. సో దీస్ ఆర్ ద అకరెన్స్ అండ్ అబాండెన్స్ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే. ఫ్రమ్ నైట్రోజన్ టు బిస్మత్ అబాండెన్స్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. లీస్ట్ అబాండెంట్ 5th group element is bismuth. Most abundant 5th group element is nitrogen. But phosphorus do not occurs in the combined state. Other 15th group elements occurs in either free state or combined state తీసుకున్నా. Nitrogen is the most abundant element in the atmospheric air. 78% by volume, 75% by weight తీసుకున్నాం. The most important minerals of nitrogen, sodium nitrate and potassium nitrate in the form of nitrate family. This is chili saltpeter and this is Indian saltpeter. It is also available in the form of proteins in plants and living cells. Magnesium occurs in the combined state in the form of apatite family. This is fluorapatite, this is chloropatite and this is a hydroxyapatite. It is the 11th most abundant element in the earth crust. It is also available in egg and milk in the form of phosphoproteins. It is also present in living cells and bones. And other elements, arsenic, antimony and bismuth occurs in the form of sulfides and oxides. This is the occurrence and abundance of 15th group elements. So ఇవి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అకరెన్స్ అండ్ అబాండెన్స్ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నాం.
నెక్స్ట్ జనరల్ ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి, ఏమేం ప్రాపర్టీస్, జనరల్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. జనరల్గా అన్ని గ్రూప్స్లో వచ్చేవి కామన్గా తీసుకున్నాం. అటామిక్ రేడియస్, atomic radius from nitrogen to bismuth, atomic radius gradually increases. In any group from top to bottom, atomic radius gradually increases. Reason మనకు తెలుసు, due to increase in number of shells from top to bottom. From nitrogen to bismuth, atomic radius gradually increases due to increase in number of shells. Then ionization enthalpy. From nitrogen to bismuth, ionization enthalpy gradually decreases. In any group from top to bottom, ionization enthalpy gradually decreases. So దీంట్లో మనకి 4th A గ్రూప్, 5th A గ్రూప్ అండ్ 6th A గ్రూప్ తీసుకున్నాము అంటే, in any period from left to right, ionization enthalpy gradually increases. అంటే ఆర్డర్ ఇలా ఉండాలి, బట్ దిస్ ఇస్ ద రాంగ్ ఆర్డర్. ఆర్డర్ ఎట్లా వస్తుంది అంటే 4th A అండ్ 5th A 6th A తీసుకుంటే ముగ్గురులో కూడా 5th A అయోనైజేషన్ ఎంథాల్పీ మ్యాక్సిమం ఉంటుంది. అంటే 5A 4th A నెక్స్ట్ 6th A తీసుకుంటాం. ఎందుకు అంటే due to the presence of a half filled configuration in its valency shell, 6th A incompletely filled configuration, 4th A incompletely filled configuration. So due to the presence of a half filled configuration in its valency shell, ionization enthalpy of 5th A is greater than the ionization enthalpy of 6th A తీసుకుంటాం. అలానే density from nitrogen to bismuth gradually increases. Density gradually increases. Boiling point also gradually increases from nitrogen to bismuth. This also increases from nitrogen to bismuth తీసుకున్నాం. And what about electronegativity? మరి nitrogen to bismuth electronegativity gradually decreases. Order of electronegativity: nitrogen, phosphorus, arsenic, antimony and bismuth. Both have the same electronegativity. Antimony and bismuth have the same electronegativity. The element with the highest electronegativity is nitrogen. Its electronegativity 3.0 తీసుకుందాం. In a group అయినా, in any group from top to bottom, electronegativity gradually decreases. Then what about melting point? Nitrogen to arsenic melting point increases and then decreases. From nitrogen to arsenic melting point increases, and from arsenic to bismuth తీసుకుంటే melting point gradually decreases. These are the general properties of 15th group elements తీసుకున్నాం. సో ఆ జనరల్ ప్రాపర్టీస్లో atomic radius increases, boiling point increases, density increases, ionization enthalpy decreases, but 5th A ionization enthalpy is greater than 6th A. Electronegativity decreases, but antimony and bismuth have the same electronegativity. Electronegativity of nitrogen 3.0 తీసుకున్నా. Melting point increases from nitrogen to arsenic and then decreases తీసుకుంటా. అది జనరల్ ప్రాపర్టీ తీసుకుంటా. Then catenation property. Catenation. The self linkage of same atoms of an element to give either long chains or rings is known as catenation. ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్సే ఒకదాంతో ఒకటి కలిసిపోయి లాంగ్ చైన్స్ని కానీ రింగ్స్ని కానీ ఫామ్ చేస్తూ ఉంటే దాన్నే క్యాటనేషన్ అంటాం. టోటల్ పీరియాడిక్ టేబుల్లో ద ఎలిమెంట్ విత్ ద హైయెస్ట్ క్యాటనేషన్ ప్రాపర్టీ అంటే కార్బన్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం క్యాటనేషన్ కెపాసిటీ ఆఫ్ కార్బన్ అంటే అన్లిమిటెడ్. కార్బన్ మ్యాక్సిమం ఉంటుంది. ఎన్ని ఐటమ్స్ అయినా మీరు రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడ రీజన్ ఏమిటంటే మీకు దాంట్లో due to the presence of multiple bonds, carbon can form multiple bonds, single bond, double bond and triple bond. మూడు ఫామ్ చేస్తుంది కార్బన్. due to its tetravalency 2s2 2p2 ఎగ్జైటెడ్ కాన్ఫిగరేషన్ అంటే 2s1 2px1 2py1 2pz1 తీసుకుంటాం.
బట్ 15th గ్రూప్ తీసుకున్న అది ఇంకొకసారి చూద్దాము. 15th గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే catenation property from nitrogen to bismuth, catenation property gradually decreases. బిస్మత్ ఆల్మోస్ట్ క్యాటనేషన్ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేయదు. నైట్రోజన్ తీసుకుంటే మ్యాక్సిమం క్యాటనేషన్ ప్రాపర్టీ అంటే నైట్రోజన్ తీసుకుంటా. వాట్ ఈస్ ద మ్యాక్సిమం క్యాటనేషన్ కెపాసిటీ ఆఫ్ నైట్రోజన్ అంటే 8 తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, N3H N2H4 తీసుకున్నాం, H2N N డబల్ బాండ్ N NH2. దాన్ని ఏమని చెప్తాము? టెట్రాజీన్. దిస్ ఈజ్ అ హైడ్రోజోయిక్ యాసిడ్. నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ 3 ఉన్నాయి, కార్బన్ క్యాటనేషన్ కెపాసిటీ 3. హైడ్రోజైన్ N2H4 క్యాటనేషన్ కెపాసిటీ 2. టెట్రాజీన్ క్యాటనేషన్ కెపాసిటీ, నైట్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 4. మరి మ్యాక్సిమం క్యాటనేషన్ కెపాసిటీ ఆఫ్ నైట్రోజన్ 8 అన్నాం కాబట్టి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైమర్ 2 మాలిక్యూల్స్ తీసుకున్నాం. క్యాటనేషన్ కెపాసిటీ ఎంత వస్తుంది? అప్పుడు 8 వస్తుంది. సో దట్ ఈస్ ద క్యాటనేషన్ కెపాసిటీ ఆఫ్ నైట్రోజన్. సెకండ్ హైయెస్ట్ క్యాటనేషన్ ప్రాపర్టీ is observed in phosphorus. ఎగ్జాంపుల్ చూడండి, డైపాస్పైన్ అండ్ టెట్రాపాస్పైన్. డైపాస్పైన్ క్యాటనేషన్ కెపాసిటీ 2, హెక్సా టెట్రాపాస్పైన్ క్యాటనేషన్ కెపాసిటీ 4 తీసుకుంటాం. దట్ ఈస్ క్యాటనేషన్. సో క్యాటనేషన్ ప్రాపర్టీ డిక్రీజెస్ ఫ్రమ్ నైట్రోజన్ టు బిస్మత్. Bismuth do not shows catenation property. Maximum catenation capacity of nitrogen is 8 in the form of dimer of tetragene తీసుకుంటాం. Phosphorus maximum catenation capacity 4 like diphosphine and tetraphosphine తీసుకుంటాం. Then what about the oxidation states of 15th group elements? Oxidation state. Common oxidation state of 50th group element is -3. అలానే 15th గ్రూప్ ఎలిమెంట్స్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే -3 +3 అండ్ +5 తీసుకోవచ్చు మీరు. దీస్ ఆర్ ద కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ 50th గ్రూప్ ఎలిమెంట్స్. దాంట్లో నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ షోస్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫ్రమ్ -3 to +5. నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ వాళ్ళిద్దరు మాత్రమే -3 నుంచి +5 వరకు ఎగ్జిబిట్ చేస్తారు. దాంట్లో ఫాస్ఫరస్ కొంచెం కష్టంగా ఎగ్జిబిట్ చేస్తుంది, బట్ నైట్రోజన్ షోస్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫ్రమ్ -3 to +5. అదర్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్. దే డు నాట్ షోస్ నెగటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్. దే exhibits either +3 or +5 oxidation states in their maximum compounds. Arsenic, antimony and bismuth. మరి ఈ ఆక్సిడేషన్ స్టేట్స్లో స్టెబిలిటీ ఆఫ్ -3 ఆక్సిడేషన్ స్టేట్ లేదా +5 ఆక్సిడేషన్ స్టేట్ బోత్ డిక్రీజెస్ ఫ్రమ్ నైట్రోజన్ టు బిస్మత్. ఇది గుర్తుపెట్టుకోండి. ద స్టెబిలిటీ ఆఫ్ -3 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజెస్ ఫ్రమ్ నైట్రోజన్ టు బిస్మత్. స్టెబిలిటీ ఆఫ్ +5 ఆక్సిడేషన్ స్టేట్ ఆల్సో డిక్రీజెస్ ఫ్రమ్ నైట్రోజన్ టు బిస్మత్ తీసుకున్నాం. పర్టికులర్లీ ఫర్ బిస్మత్ తీసుకుంటే +3 is more stable than +5 oxidation state. For bismuth, +3 oxidation state is more stable than +5 oxidation state. The reason inert pair effect, due to inert pair effect. Very important point. What is inert pair effect? The reluctance of non-participation of NS pair in chemical bonding is inert pair effect. This effect is observed in either 3rd A, 4th A and 5th A. ఈ 3 గ్రూప్స్లో మాత్రమే ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అండ్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ టాప్ టు బాటమ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. 3rd A గ్రూప్ తీసుకున్నాము, థాలియం షోస్ +1 అండ్ +3 ఆక్సిడేషన్ స్టేట్. 4th A తీసుకున్నాం, lead షోస్ +2 అండ్ +4 ఆక్సిడేషన్ స్టేట్. అలానే 5th A తీసుకున్నాము, bismuth shows +3 and +5 oxidation state. For thallium, +1 is more stable than +3. For lead, +2 is more stable than +4. For bismuth, +3 is more stable than +5 due to inert pair effect. The reluctance of non-participation of s electron pair in chemical bonding is known as inert pair effect.
దీస్ ఆర్ ద జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే నికోజన్స్. నెక్స్ట్ వీడియోలో అల్లోట్రోపీ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్, కాంపౌండ్స్ ఆఫ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, ఆక్సో యాసిడ్స్, హ్యాలైడ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము.